సమస్య వెళ్తుంటే సిమెంట్ బొమ్మలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పడి సుమారు 5 సంవత్సరాలు వస్తున్నా కూడా వాళ్ళకి కనీస సౌకర్యంగా అని చెప్పేసి వాళ్ళ సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నాయకులు కలిసి విద్యార్థులంతా కాలేజీ తర్వాత బయట వాళ్ళ బయట ఊడిపోయి కొంచెం బయటించారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం చెప్పేసి వాళ్ళకి కనీసం ఒక క్లాసుల్లోనే సుమారు 40-50 మంది ఉంటున్నారు, టాయిలెట్ ఉపయోగించుకుంటారు. సమస్యలు ఇవని చెప్పేసి వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ప్రాణ సమస్య తాగునీరు సమస్య ఉందని చెప్పేసి వాళ్ళు అందించిన పరిస్థితి ప్రస్తుతం. అంటే వాళ్ళకి ఏ విధంగా ఉన్న సమస్య ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఇక్కడ ఉద్దేశంగా నాకు అడిగే పరిచిద్దాం. మీరు చెప్పండి అసలు వాళ్ళ సమస్య ఏంటి అసలు? ఈ రోజు మహబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాల అంటే ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఈ రోజు నీటి సమస్య, టాయిలెట్ సమస్య, ప్రధాన సమస్యలు ఉంటే మరి హాస్టల్ సమస్య ఉంటే మరి చిన్నపిల్లలకి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ రోజు అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు జేఎన్టీయూ కళాశాలలో సరైనటువంటి గదులు లేవు, సరైనటువంటి టాయిలెట్స్ లేవు, సరైనటువంటి నీటి వసతి లేదు. 3 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతా ఉంది. 3 సంవత్సరాల క్రితం ఇక్కడనే ఈ రోడ్డు మీద చేస్తే ఆనాడు ఎమ్మెల్యే గారు వచ్చారు, మీకు 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం, కొత్త బిల్డింగ్ ఇస్తాం అని చెప్పేసి అన్నారు. కానీ చెప్పేసి వెళ్తాం కానీ 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే లేరు, అటు కలెక్టర్ రావట్లేదు, ఇటు ఎవరు కూడా అనేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. అన్ని ఉన్న అల్లున్నట్లు అన్ని ఉన్న అంగట్లు అన్ని ఉన్న అల్లున్నట్లు సెలవు ఉన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న వేమనరేంద్ర రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఈ రోజు ఆ 7 ఎకరాల భూమిని జేఎన్టీయూకు కేటాయించడం చేసి గొప్పలు చెప్పుకున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేమనరేంద్ర రెడ్డి మరి ఆ 7 కోట్ల రూపాయలు మీరు భూమి పూజ చేశారా, బిల్డింగ్ కట్టారా, నీటి వసతి సమస్య పరిష్కరించారా అని చెప్పేసి అడిగితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. మరి పాత బిల్డింగ్ లోనైనా కనీసం చిన్న సమస్య పరిష్కరించండి అని చెప్తే కనీసం పరిష్కరించట్లేదు. అమ్మాయిలు టాయిలెట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. హాస్టల్లో ఒక్క రూమ్ లో 35 మంది పడుకోవడానికి, ఒక్క రూమ్ లో 2-3 పడుకోవడానికి ఇబ్బంది ఉంటే 35 మంది పడుకోబెడితే ఏ విధంగా వాళ్ళకు శ్వాసకోశ ఇబ్బంది కూడా వచ్చేటువంటి పరిస్థితి. జేఎన్టీయూలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కూడా ఇవాళ విద్యార్థి సంఘ నాయకులంతా కలిసి ఇవాళ విద్యార్థులతో కలిసి వచ్చి మునుకొండ సెంటర్ దగ్గర ధర్నా నిర్వహిస్తారు. ఈ ధర్నాలో అటు పోలీసులకి విద్యార్థి సంఘ నాయకులకి విద్యార్థి మధ్య స్వల్ప తోపడం జరిగింది. మరి సమస్యలు ఏ విధంగా నెలకొన్నాయి, సమస్య పరిష్కరించకపోతే ఏ విధంగా చేస్తారని చెప్పి విద్యార్థి సంఘ నాయకులతో మరి మాట్లాడుతున్నా అని చెప్పండి. అంటే సమస్య ఉందని చెప్తారా, ఎలాంటి సమస్య ఉంది, మరి ఎందుకు పరిష్కరించట్లేదు? మహబాద్ జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేసిన కానీ నీటి ఎద్దడి సమస్య ఉందని చెప్పేసి అనేక సందర్భాల్లో విద్యార్థులు ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు. కానీ ప్రభుత్వం దాన్ని పరిష్కరించలేదు. పరిష్కరించకపోగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్ వసతి కల్పించాలని చెప్పి మేము గతం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇదే సెంటర్ లో ఒక 10-15 సార్లు ధర్నాలు చేశాం. అయినా ప్రభుత్వం స్పందించకుండా ఒక రూమ్ లో 25 మంది విద్యార్థులు ఉంచుతుంది బాయ్స్ హాస్టల్లో. అది మెయింటెనెన్స్ అని చెప్పి 1000 రూపాయలు తీసుకుంటారు. కానీ ఒక వాచ్మెన్ ఉండే పరిస్థితి లేదు. 1000 రూపాయలు తీసుకొని వాచ్మెన్ పెట్టకపోతే విద్యార్థులు 2 నెలల పాటు హాలిడేస్ కి ఇంటికి పోతే తిరిగి వచ్చే సందర్భంలో విద్యార్థుల యొక్క బ్యాగులు, వాళ్ళకి సంబంధించిన బుక్స్ మొత్తం కూడా బయట వేసిన పరిస్థితి. అందుకోసం మేము డిమాండ్ చేసేది ఒకటే, జేఎన్టీయూ కళాశాల సమస్యలు పరిష్కరించాలి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్ వసతి కల్పించాలి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అకామిడేషన్ కల్పించాలి, ప్రతి విద్యార్థికి ఉచితంగా మెటీరియల్ ఇవ్వాలి, అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. ఆ విద్యార్థుల సంఖ్య కనుక ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్ పిల్లలకు ఐడి కార్డు రాలేదు. ఇంకొక 4 రోజుల్లో ఎగ్జామ్ ఉన్నది. బీటెక్ విద్యార్థులకు ఐడి కార్డు లేకపోతే ఎగ్జామ్ కి ఎలో చేయరు. ఐడి కార్డు ఉంటేనే ఎలో చేస్తారు. అటువంటి ఐడి కార్డు ఇప్పటివరకు ఇవ్వలేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఐడి కార్డు ఇవ్వలేదు. ఐడి కార్డు తక్షణం ఇవ్వాలంటున్నాం. అదే విధంగా వాళ్ళ సంఖ్యకు అనుగుణంగా నాణ్యమైన భోజనం ఇవ్వమంటున్నాం. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రొఫెషనల్ విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించాలంటున్నాం. లేని పక్షంలో ఇది ఇంతటితో ఆగదు. ఇది రాబోయే తరంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, ఎమ్మెల్యే క్యాంపును ముట్టడిస్తాం. సమస్య పరిష్కారం వరకు విద్యార్థి సంఘంగా పీడిఎస్ గా మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. మీరు చెప్పండి. అంటే ఒక మహబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే మహబాద్ ఒక ఎడ్యుకేషన్ హబ్ గా చేస్తా చెప్తారు. ఆయన ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మరి ఎట్లా చెప్తారు మీరు? వాస్తవంగా ఈరోజు ప్రభుత్వాలు కూడా మహబాద్ జిల్లాలో అనేకటువంటి యూనివర్సిటీలు విద్యా వ్యవస్థ తీసుకొస్తా ఉన్నారు. కానీ అన్ని పాఠశాలలో, గురుకులాల్లో, విద్యా సంస్థల్లో అనేకటువంటి సమస్యలతోటి ఈ రోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తాం. మొన్న ఈఎంఆర్ఎస్ గురుకులాలు అదే సమస్య. ఈ రోజు యూనివర్సిటీ అంటే ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉన్నటువంటి జేఎన్టీయూ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఈ రోజు వాటర్ సమస్యతో బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు వాళ్ళు రోడ్లకు వచ్చి ధర్నా చేస్తున్న ఈ వ్యవస్థ ఎందుకు వస్తా ఉంది అనేది కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలకి పాలనలో విద్యా వ్యవస్థని గాలి కొదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము DSFI గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్రంలో అన్ని విద్యారంగ సమస్యలు ఈ ప్రభుత్వం పరిష్కరించాలి. దాంతో పాటు మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి జేఎన్టీయూ విద్యార్థులు ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నారు. వాళ్ళకి వాటర్ సమస్య ఉన్నది, ఫ్యాన్లు లేవు. అంటే ఒకటే గదిలో 50 మంది 40 మంది విద్యార్థులను కూడా ఫ్యాన్లు లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు స్నానాలు చేయాలంటే నీళ్లు లేదు. అనేకటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని DSFI గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఉత్తరకైతే విద్యార్థి సంఘ నాయకులు మాత్రం చేస్తున్నారు వాళ్ళ ఆ మాట మాత్రం వింది అంటే ముఖ్యంగా విద్యార్థి మాత్రం చెప్తున్న పరిస్థితి ఏంటంటే మేము విద్యకి ఏడుస్తున్నాము, తిండికి ఏడుస్తున్నాము, నీటికి కూడా ఏడుస్తున్నాము, అయినా మమ్మల్ని మాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మా కాలేజ్ యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదు. మరి మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి మేము బతకడానికి వచ్చామా, చావడానికి వచ్చామా అని చెప్పేసి మా సమస్యలు ఎవరు పరిష్కరించాలి, మా సమస్యలు పరిష్కరించేంత వరకు మాత్రం ఈ ధర్నాన్ని విరమించమని చెప్తున్నారు. రాబో రోజుల్లో కూడా అన్ని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం. దేని పక్షంలో మొత్తం అంటే జరిగే పరిణామాలకి మీరే బాధ్యత అవుతారని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్రంగా విద్యార్థి సంఘాలతో విద్యార్థులతో హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది.